హలో, వెల్కమ్ టు యూవీఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం బ్రోకలీ వెజ్ రైస్ చేసుకుందాం. దానికి కావాల్సిన వెజిటబుల్స్ తీసుకోవాలి. బ్రోకలీ, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, క్యాబేజీ క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని నెక్స్ట్ కొంచెం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడే యాడ్ చేసుకుంటే కొంచెం ఆ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, ఎక్కువైతే బాగోదు కదా. నెక్స్ట్ ఒకసారి గరిటతో కలుపుకొని ఒక 1-2 మినిట్స్ వేపుకుంటే క్యాప్సికమ్ ఈజీగానే ఉడికిపోతుంది. అండ్ క్యారెట్కి కొంచెం టైం పడుతుంది, బట్ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ కొంచెం తరిగిన కరివేపాకు వేసుకోండి. తరిగింది అయితే ఫ్లేవర్ బాగుంటుంది. తరిగిన కరివేపాకు వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ మనం బ్రోకలీ యాడ్ చేసుకుందాం. బ్రోకలీ కొంచెం పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కూడా ఈజీగానే ఉడికిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఒక 5 మినిట్స్ అయితే ఈజీగా ఉడికిపోతాయి. బాగా టాస్ చేసుకోండి. దీంట్లో ఒక పచ్చిదనం పోయే వరకు వేపించుకుంటే సరిపోతుంది. బ్రోకలీ ఎక్కువ ఉడకవసరం లేదు, ఒకసారి చూసి మీరు వేపుకోండి. అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ కూడా అలాగే వేసుకోవచ్చు. నేనైతే క్యాబేజ్ వేసుకుంటున్నాను. మీకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి, నాకు పర్వాలేదు. నాకు అంతగా ఇష్టం లేకుండా అయితే ఉండదు. నేను మ్యాక్సిమం అన్ని వెజిటేబుల్స్ తింటాను కాబట్టి నేను క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్యాబేజ్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. లైట్గా టాస్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. అది స్టీల్ ప్యాన్ కాబట్టి ఈజీగా మాడిపోతుంది. నెక్స్ట్ పుదీనా వేసుకోండి. మీకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. నాకు పుదీనా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. కొంచెం బాగా దగ్గరకంటే ఉడకబెట్టుకోండి. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇట్లా. నెక్స్ట్ టమాటాకి బదులు మీరు రెడ్ చిల్లీ టమాటో పేస్ట్ చేసుకుని వేసుకున్నా బాగుంటుంది. మనం ఎలాగో కారం యాడ్ చేయం కాబట్టి అలా వేసుకుంటే కూడా బాగుంటుంది. టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే మీకు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. నెక్స్ట్ రైస్ వేసుకున్న తర్వాత ఆర్గానో అని ఉంటుంది కదా, మనకి పిజ్జా దగ్గర ఇస్తాడు ప్యాకెట్స్, ఇవి ఆర్గానో, అది యాడ్ చేసుకోండి. మీకు అన్ని స్టోర్స్లో దొరుకుతుంది, మ్యాక్సిమం యాడ్ చేసుకోండి. మీకు సరిపడిన ఫ్లేవర్, మీకు ఘాటుగా అనిపిస్తే తగ్గించుకోండి. నేను వేసేది పెద్దగా ఫ్లేవర్ ఉండదు, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చెప్పాను కదా ఇందాక, టమాటో, రెడ్ చిల్లీ లేకపోతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. టమాటో ముక్కలు వేసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది పెరుగు విత్ ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.